తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో ఇంకా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అనేక విషయాలు పెండింగ్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ పెండింగ్ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం 47 అంశాల మీద అడిగితే ఒక్క అంశంలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం నిజంగా దారుణం. నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏది కూడా ఇవ్వలే, అది పెండింగ్. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ పెండింగ్. న్యూ ఎయిర్పోర్ట్స్ ఫర్ తెలంగాణ పెండింగ్. రీజనల్ రింగ్ రోడ్ పెండింగ్. మెట్రో రైల్ ఫేజ్ 2 పెండింగ్. ఈ మెట్రో రైల్ ఫేజ్ 2 పెండింగ్ ఎందుకుందంటే కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫేజ్ 1 అయిపోయినటువంటి రిపోర్ట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఫేజ్ 2 ఫండ్స్ ఇస్తారంట. అంటే మీరు ఇప్పుడు కనీసం కేటాయింపులు చేయకపోతే వచ్చే సంవత్సరం మొత్తం ఒక్క రూపాయి కూడా రానట్టే లెక్క కదా. ఈ సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఫినిష్ చేసిన రిపోర్ట్ ఇచ్చిందే అనుకుందాం, మరి రూపాయి కూడా రాదే కదా. కనీసం కేటాయింపులు చేస్తే ఫ్యూచర్ ఉంటుంది. మరి కిషన్ రెడ్డి గారు ఎట్లా చెప్తున్నారంటే తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు అన్నట్టు వారిని తప్పుదోవ పట్టించడానికి చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అట్లనే ఐఐఎం ఇవ్వాలి, అది పెండింగ్ ఉన్నది. నవోదయ ఇవ్వాలి, అది పెండింగ్ ఉంది. కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలి, అవి పెండింగ్ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ పెండింగ్ ఉంది బయ్యారంలో. అట్లానే కోచ్ ఫ్యాక్టరీ కూడా పెండింగ్ ఉంది. మరి ఇవన్నీ పెండింగ్ ఉంటే ముఖ్యమంత్రి గారేమో నేను కేంద్రంతో మంచుకుంటా, మోడీ గారు నా బడే బాయి అని చెప్పి 30 సార్లు వచ్చినట్టున్నాడు ఇప్పటి వరకు. అయినా ఒక 30,000 కోట్లు కూడా రాబట్టుకోలేకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. ఈ వైఖరి మానుకోవాలని భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నుంచి మనకిద్దరు మంత్రులు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.